యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ పశ్చిమ గోదావరి జిల్లా వారు నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్లో తాడేపల్లిగూడెం టౌన్ నుండి ఆరా ఫౌండేషన్ తరపున పాల్గొన్న క్రీడాకారులు 10 మంది మెడల్ సాధించారు. వారిని కరిబండి రామకృష్ణ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కార్యాలయానికి తీసుకెళ్లి పరిచయం చేశారు. వారిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సత్కరించారు. మద్దుల సుభద్ర గుప్తా ట్విస్టింగ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్, ట్రెడిషనల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించగా కొండపల్లి సుజాత గోల్డ్ మెడల్, ట్రెడిషనల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నారు. పుల్లెపు లక్ష్మీ రమ్య ఫార్వర్డ్ బెండ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ పొందగా పోతురాజు ఉమా దత్తనాగ సమీర ఫార్వర్డ్ బెండ్ వ్యక్తిగత ఈవెంట్లో గోల్డ్ మెడల్, బ్యాక్ బెండ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్, హాస్ని ట్విస్టింగ్ వ్యక్తిగత విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ కార్యక్రమంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఏ రాధిక, ఈసీ మెంబర్ కరిబండి రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు ఐ మాధవరావు, ట్రెజరర్ వెంకటేశ్వరరాజు, ఆరా ఫౌండేషన్ యోగా సభ్యులు ముత్యాల కృష్ణ, అపర్ణ ప్రసాద్, మురళి, శ్రీ లక్ష్మీనారాయణ, త్రిమూర్తులు, నున్న రాంబాబు, నున్న నాగేశ్వరరావు, సూరిబాబు, భానురెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. యోగాసన భారత్ అనే ఒక యోగా అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. దానికి యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గైడ్ లైన్స్తో వెస్ట్ గోదావరి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి కాంపిటీషన్స్లో ఆరా ఫౌండేషన్ నుంచి 7 అథ్లెట్స్ పాల్గొని 10 మెడల్స్ని సాధించడం జరిగింది. 5 గోల్డ్, 3 సిల్వరు, 2 బ్రాంజ్. దాని సందర్భంగా మన ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు వీరిని ఈరోజు సల్వాలతో సత్కరించి అభినందించడం జరిగింది. త్వరలో ఆగస్టు 21 నుంచి 24 వరకు తాడేపల్లిగూడెం పక్కనే ఉన్నటువంటి పత్తిపాడు గ్రామంలో ఉన్న సరస్వతి విద్యాలయంలో స్టేట్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. రాయలసీమ జిల్లాలు, కోస్తాంధ్ర జిల్లాల నుంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 300 మంది ఇలాంటి అథ్లెట్స్ వచ్చి పోటీ పడబోతున్నారు. దాంట్లో వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళందరూ కూడా ఫైనల్స్కి వెళ్ళి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు మన కాన్స్టిట్యున్సీ తరఫున. దానికోసం ఈరోజు ఎమ్మెల్యే గారు వీళ్ళని శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించడం జరిగింది.